ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు. కూటమి ప్రభంజనంలో సైతం నిలబడ్డారు చంద్రశేఖర్. అయితే అక్కడ ఇప్పుడు మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ప్రమేయం ఎక్కువ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి మూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పెరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి గెలిచారు ఆదిమూలపు సురేష్. దీంతో జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్లో తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో సైతం కొనసాగింపిచ్చారు. అయితే ఎన్నికలకు ముందు ఆదిమూలపు సురేష్పై వ్యతిరేకత ఉందని భావించి ఆయనను కొండేపికి పంపించారు. అయితే ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్కు అవకాశం ఇచ్చారు. కొండేపిలో సురేష్ ఓడిపోయారు. ఎర్రగొండపాలెంలో మాత్రం చంద్రశేఖర్ గెలిచారు. అయితే ఎర్రగొండపాలెంలో పోటీ చేసి ఉంటే తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాడినని సురేష్ భావిస్తున్నారు. అందుకే కొండేపి వదిలి ఎర్రగొండపాలెంపై ఇప్పుడు సురేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్తో విభేదాలు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆదిమూలపు సురేష్. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో తొలిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2019లో తిరిగి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన సురేష్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే 2004 ఎన్నికల్లో సైతం తనకు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కేటాయించాలని అధినేతను కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కొండేపి పంపించారు. అయిష్టతగానే అక్కడి నుంచి వెళ్లారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఎర్రగొండపాలెంపై దృష్టి పెడుతున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్తో ఆయనకు విభేదాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఆదిమూలపు సురేష్కు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కొండేపి నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని సూచించారు. కానీ అందుకు సిద్ధంగా లేరు ఆదిమూలపు సురేష్. తనకు అన్ని విధాలా ఎర్రగొండపాలెం అయితే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పట్టు బిగుస్తున్నారు. అయితే ఆదిమూలపు సురేష్ ఒకానొక దశలో టీడీపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. అయితే అక్కడ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. అందుకే ఎర్రగొండపాలెం వైసీపీ బాధ్యతలు తనకే ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.